నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, టుడేస్ లీగల్ న్యూస్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి లీగల్ పరమైనటువంటి సమస్యలు ఏవి, ఆ అంశాలేవి అప్పుడప్పుడు విశదీకరించే ప్రయత్నమే ఈ వీడియో. బీమా కంపెనీలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కేసు విషయం ఏంటి అంటే 2014లో ఒక ప్రైవేట్ బస్సు రాంగ్ రూట్లో వెళ్తూ ఒక బైకర్కి ప్రమాదం జరిపి ఆ ప్రమాదంలో బైకర్ చనిపోయాడు. ఆ బైకర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే అతని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సు యజమాని మీద, ఇన్సూరెన్స్ కంపెనీ మీద నష్టపరిహారం కోరుతూ కింది కోర్టులో అంటే ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసుకున్నారు. దీని మీద విచారణ జరిపినటువంటి ట్రిబ్యునల్ బస్సు యజమాని మరియు ఇన్సూరెన్స్ కంపెనీ కలిపి 18 లక్షల రూపాయలు నష్టపరిహారము ఆ బైకర్ కుటుంబానికి చెల్లించాల్సిందేనని తీర్పునివ్వడం జరిగింది. సో బస్సు యజమాని, నేను ఆల్రెడీ ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాను కాబట్టి నేను ఆ నష్టపరిహారం చెల్లించను అని చెప్పి హైకోర్టులో కింది కోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ చేసుకున్నాడు. అయినా కూడా హైకోర్టు 18 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో తిరిగి వీళ్ళిద్దరు ఏం చేశారు అని అంటే సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. ఏవేవో కారణాలను తెలియపరుస్తూ బీమా కంపెనీలు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ప్రజలు ఆపత్కాలంలో ఆసరగా, రక్షణగా బీమా ఉంటుందన్న ఉద్దేశంతోనే ధీమాగా బీమా చెల్లిస్తున్నారు. కానీ తీరా ఆపత్కాలం వచ్చినప్పుడు ఏవో కారణాలను చూపిస్తూ బీమా కంపెనీలు తప్పించుకోవడం సరైనది కాదు. రాంగ్ రూట్లోకి వెళ్లి బస్సు డ్రైవర్ ప్రమాదం జరిపాడని మీ వాదన సరైనదైతే మీరు బస్సు యజమాని వద్ద నుంచి మీకు రావాల్సిన సొమ్మును వసూలు చేసుకోండి. కానీ బస్సు యజమాని బీమా చెల్లించినందుకు అవతల వ్యక్తి మరణించాడు కాబట్టి వారి కుటుంబ సభ్యులు అతని మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వాళ్లకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇలా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎక్కడ కేసు ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్, చార్జ్ షీటు, ఎలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అనే అంశాలను బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మోటార్ వెహికల్ యాక్ట్ ని కూడా మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యల పరిష్కారం పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ప్రైస్ పోస్టల్ జీఎస్టీతో కలుపుకొని 650. మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు.